హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు నాంది పలుకుతూ ఇప్పటి వరకు లార్సెన్ మరియు టర్బో ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. నగర రవాణా రంగంలో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావించబడుతోంది. మెట్రో రైల్ ఫేజ్ 1ను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్కు చెందిన 100% షేర్లను ప్రభుత్వం సుమారు 1461.47 కోట్ల ఈక్విటీ విలువకు కొనుగోలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో అధికారికంగా షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందంపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అలాగే ఎల్ఎన్టీ తరపున డీకే సేన్, కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారీ లావాదేవీ భాగంగా ఎల్ఎన్టీ హామీతో ఉన్న సుమారు 13,538.53 కోట్ల అప్పును 2026 ఏప్రిల్ 30 నాటికి రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్ చేయించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఐటీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా వ్యవహరించగా షారఫ్ అండ్ పార్ట్నర్స్ లీగల్ అడ్వైజరీ సేవలను అందించింది. ఈ ఒప్పందానికి ముందు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి పలు అంశాలపై చర్చించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1లో 3 ప్రధాన కారిడార్ల ద్వారా సుమారు 69 కిలోమీటర్ల మేర నెట్వర్క్ కొనసాగుతోంది. 2017 నవంబర్లో ప్రారంభమైన ఈ సేవ ఇప్పటి వరకు దాదాపు 86 కోట్ల ప్రయాణాలను నమోదు చేసింది. రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుండటం నగర ప్రజలకు ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమో తెలుస్తోంది. ఇప్పుడు మెట్రో పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి రావడంతో ఇప్పటికే ఉన్న ఫేజ్ 1తో పాటు ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్టులు, భవిష్యత్ ఫేజ్లు మరింత సమన్వయంతో అమలు చేయగలమనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్లానింగ్, ఫండింగ్, ఎగ్జిక్యూషన్ ఇలా అన్ని అంశాల్లో సమగ్ర విధానంతో ముందుకు సాగేందుకు ఇది సహకరిస్తోందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడం, ప్రయాణికులకు మెరుగైన మరియు సురక్షితమైన సమయపాలనతో కూడిన సేవలు అందుబాటులోకి రావడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో మెట్రో నెట్వర్క్ విస్తరణతో నగర ట్రాఫిక్ సమస్యలకు కూడా దీర్ఘకాలిక పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.